హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సూపర్ టేస్టీ మటన్ ఫ్రై చేస్తున్నాను. మ్యాక్సిమం మనం చికెన్తోనే ఫ్రై చేస్తూ ఉంటామండి, కానీ మటన్తో కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుందండి మటన్ ఫ్రై. జనరల్గా మటన్ని ఎక్కువగా ఇష్టపడరండి. చికెన్ అంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇంట్లో అందరికీ ఇలా చేసి పెట్టండి. చాలా సింపుల్గా చేస్తున్నాను. ముక్క మెత్తగా ఉండి మంచి రుచిగా ఉండేలాగా సాఫ్ట్గా చేస్తున్నానండి మటన్ ఫ్రై. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. దాన్ని మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకున్నాను. మటన్ని బాగా వాష్ చేసుకున్నానండి. దీన్ని వెనిగర్ లేదా నిమ్మరసం వేసి కలిపేసి బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో ఈ ముక్కల్ని వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ముక్క బాగా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఒక 100 ml వాటర్ పోస్తున్నానండి. మటన్ కాబట్టి వేస్తున్నాను, చికెన్కి అయితే ఇది కూడా అవసరం లేదు. ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తానండి. ఇది 6 to 8 విజిల్స్ రావాలండి. బాగా సాఫ్ట్గా మెత్తగా రావాలంటే విజిల్స్ 6 to 8 రావాలండి. అయిపోయిందండి, స్టవ్ ఆపేసాను. చూడండి, మటన్ పీస్ బాగా మెత్తగా అయిందండి. ఇంకా దీంట్లో వాటర్ ఉన్నాయండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మటన్ ముక్క. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఒక గరిటె నిండా ఆయిల్ వేసానండి. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మటన్ ముక్కల్ని వేస్తున్నాను. వాటర్తో పాటు వేస్తున్నానండి మటన్ ముక్కల్ని. మొత్తం బాగా కలిసేలాగా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. బాగా ఈ వాటర్ మొత్తం బాగా అబ్జర్వ్ అయిపోవాలండి, వాటర్ ఉండకూడదు. చూడండి, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా వేసి వీటిని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొబ్బరి పొడి అండి. ఇది కొబ్బరి, కారం, ఉప్పు, వెల్లుల్లి వేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ కొబ్బరి పొడిని వేస్తున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారపొడి వేస్తున్నానండి. కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 1.5 టీ స్పూన్ వేసానండి. వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టాలండి. అంతేనండి, నెక్స్ట్ సర్వ్ అవుట్ చేసుకోవటమే. చూడండి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలా మటన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.